భారీ వర్షాలతో తెలంగాణలో పంటలకు అపార నష్టం జరిగింది. వివిధ దశల్లో ఉన్న పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. రైతుల కష్టం, పెట్టుబడి వరద పాలైంది. కామారెడ్డి, మెదక్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడినట్టు అధికారులు గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో పంట, ఆస్తి నష్టంపై అంచనాకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కామారెడ్డి పెద్ద చెరువు ఉప్పొంగి కాలనీలను జలమయం చేసింది. వరద కాస్త తగ్గడంతో పలు కాలనీలు బురదమయంగా మారాయి. ఇంట్లోకి బురద చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. కష్టజీవుల పరిస్థితి మనం కామారెడ్డిలో చూడొచ్చు. రూపాయి కూడబెట్టుకొని చిరుద్యోగులు కట్టుకున్న ఇల్లు పరిస్థితి ఏందో ఇక్కడ మనం చూడొచ్చు. వరద సృష్టించిన బీభత్సము, కొందరు అక్రమ నిర్మాణాలతో పూర్తిగా ఈ దారుణ పరిస్థితి జరిగిందని చెప్పొచ్చు. మనం కామారెడ్డిలోని జీఆర్కే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్నాం. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఏజ్ పెద్దగా వాళ్ళకు పైకి మెట్లెక్కలేరని చెప్పని కింద తల్లిదండ్రులతో పాటు గడుపుతున్న ఇక్కడ ఒక చిరుద్యోగి ఇంట్లో ఉన్నాం. మనం చూడొచ్చు. వాళ్ళు 16 సంవత్సరాల కింద నిర్మించుకున్న ఇంట్లో ఎప్పుడు రాని వరద బీభత్సం ఏందో మనం కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వారు ఆ రోజు పండగ పూట కుటుంబ సభ్యులందరూ కూడా వినాయకుని పండుగ జరుపుకోవాలని చెప్పని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఘనంగా వినాయకుని పూజిద్దామని చెప్పి అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా వచ్చిన వరద బీభత్సంతో పూర్తిగా ఇల్లంతా కూడా అతలాకుతలమైంది. ఈ ఇంట్లో 75 ఏళ్ళ వృద్ధులు, అట్లాగే పైన వాళ్ళ కొడుకు కోడలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడ వాటర్ లెవెల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతవరకు రావడంతో హుటాహుటిన తల్లిదండ్రులను వాళ్ళు ఇక్కడ నుండి పైకి తరలించిన పరిస్థితి. కిచెన్లో కూడా పూర్తిగా ఇటు ఫ్రిడ్జ్, ఇటు కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీటి దాటికి ఎట్లయినా మనం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూడొచ్చు పరిస్థితి. ఇక్కడ ఈ దారుణమైన పరిస్థితికి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ రానంత కూడా వరద నీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇదే కాలనీలో జరిగిన భారీ భవనాలు, అక్రమ వెంచర్లు మూలాన ఇంత దారుణమైన నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. రూపాయి కూడబెట్టుకొని మేము బ్యాంకుల్లో వడ్డీలు తీసుకొని ఇల్లు నిర్మించుకొని జీవిత కాలానికి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటూ కూడా బోరున విలపిస్తున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి, పూర్తిగా దుర్గంధభరితంగా మారింది. మెయిన్గా బోర్ కూడా పోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ వరద ఇంతగానో వచ్చిందని అనుకుంటున్నారు సార్? అది మేము ఈ కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఈ మత్తడి పొంగితే ఇటు వస్తాయి సార్. ఈ కాలువ ఉంటుంది, ఆ కాలువ ద్వారా వచ్చేస్తాయి సార్ అవి. అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే 2011 నుంచి మేము చూస్తున్నాం సార్. వచ్చినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న సీసీ రోడ్డు అవతల మాత్రమే వస్తాయి సార్ వాటర్. అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాలేదు సార్. ఈ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే ఇక్కడ వరకు మోకాళ్ళ మట్టికి వచ్చినాయి సార్. మేము ముందే వెళ్ళిపోయేవాళ్ళం సార్. కానీ ఈ సంవత్సరం మాత్రమే పూర్తిగా కాలనీ మొత్తం ముంచేసింది సార్ వాటర్. ఇది అంతా క్లీన్ కావడం కోసము అసలు ఒకరిద్దరితో అయ్యే పని కాదు. నీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు లేదు. వీటన్ని నుంచి ఎలా బయటపడతామనుకుంటున్నారు? అధికారులు కొంచెం స్పందించి మాకు కొంచెం వాటర్ అరేంజ్ చేస్తే కనీసం ఇళ్ళన్నా క్లీన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు బోర్ తీసి క్లీన్ చేసుకునే వరకు బోర్ కూడా రాదు సార్. ఒకటి కరెంట్ సప్లై వచ్చినా కూడాను కొంచెం వాటర్ సప్లై వస్తే క్లీన్ చేసుకుంటాం సార్. దాన్ని అది పగలు వరద వచ్చింది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకవేళ నిజంగానే రాత్రిపూట వస్తే పరిస్థితి ఎలా ఉండేది సార్? అర్ధరాత్రి వస్తే నేను ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, చిరుద్యోగిని. మా అమ్మ నాన్న 70+ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ సార్. వాళ్ళు కింద ఉంటారు. అర్ధరాత్రి వస్తే వాళ్ళ నిద్రలో వస్తే మేము చాలా చెప్పలేని పరిస్థితి సార్ అమ్మ నాన్నది పరిస్థితి. మేము పట్టపగలు 11 గంటల ప్రాంతంలో కాబట్టి గబ్బున చేయి పట్టుకుని ఇట్లా పైకి ఎక్కించి తీసుకెళ్ళగలిగినాం సార్. లేకుంటే వాళ్ళిద్దరికీ ప్రమాదం జరిగిపోయాయి సార్. ఇంకా ఉండేవాళ్ళు కాదు సార్. ఎంతో కొంత ఆదుకొని మమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడాలని చెప్పని కోరుతా ఉన్నారు. అధికారుల స్పందన ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంతో అవసరం ఉంది. అధికారుల ఓదార్పు ఎంతో అవసరం ఉంది. అట్లాగే ప్రకృతి కూడా ఖచ్చితంగా తగ్గుతే తప్ప ఉంది. కాలనీలో ఉన్న అందరికీ సంబంధించిన సమస్యగానే ఇది వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలని ఈ బాధ నుండి బయటపడేయండి అని చెప్పని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, కామారెడ్డి నుండి. కామారెడ్డి జిల్లాలో జలవిలయంతో అపార నష్టం వాటిల్లింది. 2 చనిపోవడంతో పాటు 1 గల్లంతయ్యారు. ఇంకోవైపు ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించడంతో పాటుగా మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. పశువుల కాపర్లు, వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోయారు. మరింత సమాచారం రాజంపేట నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టితోని కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కనీవిని ఎరుగని నష్టాన్ని చూసింది, అన్ని రకాల నష్టాలను చూసింది. అంటే ముఖ్యంగా ఇది పెద్ద సామాజిక నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా, ఆస్తిపరంగా, అదేవిధంగా ఇటు మత్స్యకారులు కావచ్చు, ముఖ్యంగా అటు రైతులు కావచ్చు, అందరికీ కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరొక వైపు ఒక ఇద్దరు చనిపోవడంతో పాటు ఒకరు గల్లంతైన దృశ్యాలను కూడా మనం చూసాం. దీంతో పాటు మూగ జీవాలు కూడా పెద్ద ఎత్తున చనిపోయాయి. ముఖ్యంగా పశువుల కాపర్లు, వ్యవసాయదారులకు ఇది తీవ్రమైన ఆవేదన మిగులుస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మనతో పాటున్నారు, వారితో మాట్లాడదాం. అసలు పశువుల నష్టం ఎట్లా జరిగింది, అవి ఎందుకు చిక్కపోయినాయో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏమైంది అసలు మీ పశువులు ఎందుకు చనిపోయినాయి? మా పశువులు భీమోత్సవం వచ్చింది. వరద చుట్ల హఠాత్తుగా పెరిగి భార్య ఒకటి కొట్టుకుపోయి అక్కడ 1 కిలోమీటర్ దూరంలో చనిపోయింది. ఇవి 4 రోజులకొల్లే నీళ్ళనే ఉన్నాయి. నీళ్ళకి వెళ్ళి ఇప్పుడు 5-6 మా దోస్తులను తోలుకొని, మా మామయ్యను, మా తమ్ముని, మా బామ్మని ఇట్లా తోలుకొని పోయి తీసుకొస్తామని వెళ్ళినాము. ఇప్పుడు అక్కడ 6 ఉన్నారు, ఇక్కడ 6 వచ్చినాం. అవి దాటిచ్చి వాళ్ళు అన్నీ ఉన్నారు. వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కొంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాలను. మొత్తంగా అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా కామారెడ్డి జిల్లాలో పాతరాజంపేట ప్రాంతం. ఇక్కడ పశువుల కాపర్లు, అదేవిధంగా వ్యవసాయదారులంతా కూడా చాలా నష్టపోయినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కామారెడ్డి. భారీ వరదలు కామారెడ్డి వాసులను కష్టాల్లో ముంచాయి. 12 కాలనీలు జలమయం కాగా వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కామారెడ్డి పట్టణం వాసులకు శుద్ధి నీరందించే ఫిల్టర్ బెడ్ కూడా వరదల్లో నీట మునగడంతో మంచినీటి సరఫరా నిలిపేశారు. ఫిల్టర్ బెడ్ ని వెంటనే క్లీన్ చేసి యంత్రాలను మరమ్మతులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల పాటు కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది. మోటార్లు కాలిపోవడంతో వాటికి మరమ్మతులు చేస్తే కానీ ఫిల్టర్ బెడ్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వరద నీటి కారణంగా నాచు పట్టడంతో దాన్ని క్లీన్ చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కామారెడ్డి ఫిల్టర్ బెడ్ పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. కామారెడ్డిలో ఒక్కసారిగా కురిసిన వరదల కారణంగా కాలనీలు జలమయమడమే కాకుండా పూర్తిగా కామారెడ్డి పట్టణానికి శుద్ధి నీటిని, ఏదైతే మంచినీటిని సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత కామారెడ్డి వాసులకు కొంత ఇబ్బంది కలిగించే విషయమైనప్పటికీ కూడా ఈ పూర్తిగా మనం చూడొచ్చు. ఇది కామారెడ్డిలో ఉన్న సుమారు 15 కాలనీలకు స్వచ్ఛమైన వాటర్, అంటే ఒక గంటకు 2,50,000 లీటర్ల శుద్ధి నీటిని అందించే ఈ యూనిట్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. భారీగా వచ్చిన వరద నీరుతో ఫిల్టర్ బెడ్లో ఉన్న మిషన్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది క్లీనింగ్ చేసి ప్రతి గంటకు కాలనీలో ఉన్న సుమారు కామారెడ్డిలో ఉన్న 1,50,000 జనాభాకు స్వచ్ఛమైన నీరు అందించే ఫిల్టర్ బెడ్ పూర్తిగా దుర్గంధమయంగా, బురదమయంగా మారింది. వీటన్నిటిని ఎక్కడైతే ఇప్పుడు గ్లిజరిన్ పౌడర్తో పాటు మిగతా మంచినీటిని శుద్ధి చేయడం కోసం వాడే అన్నీ కూడా పూర్తిగా బురదమయంగా మారిపోయినాయి. వీటి మోటార్లన్నింటిలో కూడా నీట మునిగిపోయినాయి. వీటన్నిటిని క్లియర్ చేయడం కోసము చాలా సమయం పడుతుంది. ఇప్పుడు కామారెడ్డి వాసులకు మంచినీరు అందించడం కోసం ఉన్న పరిస్థితి ఏందన్న దాని మీద కాసేపటి క్రితమే కలెక్టర్ వచ్చి ఫిల్టర్ బెడ్ను పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, వీటన్నిటిని కూడా వర్షానికి వచ్చిన నీరు మూలాన వీటన్నిటిని ప్యూరిఫై చేయాలంటే ముందు మోటార్లను క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోటార్లు క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మిగతా పంపుల ద్వారా ఈ వాటర్ అంతా కూడా ఎత్తిపోయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ కరెంటు కూడా పూర్తిగా ఇక్కడ రావడంతో కరెంటు కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా కామారెడ్డి వాసులకు ఫిల్టర్ వాటర్ అందించలేని పరిస్థితిలో ఎంత త్వరగా దీన్ని రిపేర్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా నీరు అందించాలన్న దాంట్లో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, అధికారులు అట్లాగే సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళందరితో ఇది క్లీన్ చేయిస్తున్నారు బాగా బురదమయంగా. ఎందుకంటే చెరువుకు ఆనుకొని ఉండగా పూర్తిగా దుర్గంధభరితమైన బురద ఇందులో అంతా వచ్చి చేరింది. వీటన్నిటిని చేస్తున్నారు. ఇది కామారెడ్డికి ఎంతమందికి నీళ్ళు అందిస్తుంది? ఇది మినిమం 16 నుంచి 18 వార్డులకు వెళ్తాయి సార్ ఈ వాటర్. ఇవి ఎందుకు వచ్చిందంటే ఇదంతా ఇవి వాటర్ వచ్చినాయి సార్. మొత్తం పెద్ద చెరువు నీళ్ళు వచ్చుట్లనే ఇదంతా ఇదైపోయింది సార్. ఇంతకుముందు అయితే జరగలేదు సార్. ఇంతకుముందు పెద్ద చెరువు నీళ్ళు వచ్చినాయి మామూలుగానే, కానీ ఇంత పెద్దగా జరగలేదు ఎప్పుడైనా. కానీ ఈసారి ఇంత పెద్దగా జరిగింది సార్. ఇది అంటే ముఖ్యంగా ఒక ఇంట్లోకి వరద వస్తే ఆ ఇంటి వాళ్ళు మాత్రం బాధపడతారు, కానీ ఇది మీరు కనీసం వేలాది మందికి తాగునీళ్ళు అందించేది కదా. ఏంది మరి దీన్ని ఎంత త్వరగా మంచి చేస్తారు? కామారెడ్డి వాసులకు ఎప్పుడు నీళ్ళు అందిస్తారు మీరు? సార్ ఇప్పుడైతే మేము చేసే ప్రయత్నంలో ఉన్నాము, కానీ ఒక 2-3 రోజుల్లో అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇప్పటికైతే ఇప్పుడు కూడా కలెక్టర్ సార్ గిట్లా వచ్చి, మన ఏఈ సారు, కమిషనర్ సార్ గిట్లా వాళ్ళందరూ వచ్చి చూసిపోయినారు. వాళ్ళంతా ఎప్పటికీ ఇమ్మీడియట్గా వచ్చి ఇది చేస్తారు. కానీ ఇప్పటికైతే అందుబాటులోనే ఇప్పుడు మోటార్లు కూడా తీసుకొచ్చడానికి వెళ్ళినాము. ఇప్పుడైతే వాళ్ళు
ఇంకా మిగతా వాళ్ళని పంపించినాము. అయితే తొందరగా అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సార్. ఇప్పుడైతే చూడొచ్చు వాళ్ళు ఇక్కడ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారము, ఎందుకంటే కరెంటు రావాల్సిన అవసరం ఉంది, అట్లాగే వీటన్నిటి ముందు క్లీన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే శుద్ధ నీరు అందించడం కోసం ఏదైతే ఫిల్టర్ బెడ్ ద్వారా కామారెడ్డి ప్రజలందరికీ శుద్ధ నీరు అట్లాగే ఫిల్టర్ అయిన వాటర్ను అందించడం కోసం ప్రయత్నం చేసే యూనిట్ అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉంది. ఇక్కడ పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది, దుర్గంధభరితంగా ఉంది. వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొత్త మోటార్లు ఫిట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం ఫిల్టర్ తయారు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వీటన్నిటిని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్ స్వయాన పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. మరి కామారెడ్డి వాసులకు ఈ ఫిల్టర్ బెడ్లు ఎప్పుడు క్లీన్ అవుతాయి, కామారెడ్డి వాసులకు ప్రతి ఇంటికి మళ్ళీ ఒకసారి శుద్ధి వాటర్ ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి ఫిల్టర్ బెడ్ నుండి. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలు రైతుల కళ్లలో కన్నీళ్లు నింపాయి. జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల పంట నష్టపోయినట్టుగా తెలుస్తోంది. మొండివాగు మిగిల్చిన విధ్వంసంతో లింగాయపల్లి నుంచి రాజంపేట మీదుగా మెదక్ వెళ్లే ప్రధాన రహదారి ఎక్కడికక్కడ అతలాకుతలమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రకృతి మిగిల్చిన బీభత్సం కామారెడ్డిని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం మనం లింగాయపల్లిలో ఉన్నాం, కామారెడ్డి శివార్లలో ఉన్నాం. కామారెడ్డి శివార్లలో నేను మీకు మనం ఉన్న ప్రాంతము ఒక రోడ్డు, ఇది మొండివాగుతోని మొత్తంగా ఈ రోడ్ అంతా ఇప్పుడు మొండిగా మారిపోయి ఇక్కడ నుంచి వెహికల్స్ పోవడం కూడా చాలా ఇబ్బంది అవుతున్న దృశ్యాలను కూడా మనం కెమెరాలో చూడొచ్చు. ఎట్లా వస్తున్నారు అక్కడి నుంచి అనేది కూడా మనం గమనించవచ్చు. పూర్తి ఆ రోడ్ అంతా కూడా కొట్టుకపోయింది. అయితే ఇందులో నాసిరకమైన రోడ్లు వేయడము, రోడ్లపైనే రోడ్లు వేయడంతో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లతో పాటుగా ఈ కామారెడ్డిలో ఈ వరద, ఈ వాన మిగిల్చిన విధ్వంసం అనేది అసలు మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే మొత్తంగా విద్యుత్ లైన్లన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయినాయి, పూర్తిగా స్తంభాలన్నీ పడిపోయినాయి, దాదాపు పల్లెలకు కరెంటు కట్ అయింది. పంట 8 ఎకరాలు, ఇది ఒక్కటి ల్యాండ్, మీది 4 ఎకరాలు, 12 ఎకరాలు ఇక్కడ పోయింది. ఈ వాగు పంటనే, ఆ వాగు మొత్తం కొట్టుకుపోయింది. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ మొత్తం కొట్టుకుపోయింది సార్. ఈ రోడ్డు కంప్లీట్ మొత్తం బంద్ అయిపోయి కొట్టుకుపోయింది. ఆడ మొత్తం వాగు మొత్తం కొట్టుకుపోయి చెట్లు, రాళ్ళు, కంబాల గడికలు మొత్తం అలా పడిపోయినాయి. సాటర్ డబ్బులు, బీటర్ డబ్బులు మొత్తం పెట్టుబడితో సహా ఏం లేకుండా అప్పులు తెచ్చి పెట్టినాం. నాశనం అయిపోయింది, అన్ని ఖరాబ్ అయిపోయింది. ఒక ఎకరానికి 30,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టేయాలి సార్. దయచేసి రేవంత్ రెడ్డి సారు, నీకు నమస్కారం సార్. ఒక ఎకరానికి 30,000 మొత్తం చూడండి మీరు. ఈ రోడ్డు కొట్టుకపోయింది, అక్కడ టవరు మొత్తం పంట నష్టము, మసాలా, లాగోడి, కేజీలు అన్నీ మొత్తం ఖర్చు. నాటు వేసిన కాడికి మొదలు పెడితే ఇప్పటికీ ఒక ఎకరానికి 30,000 రూపాయలు. అట్లాగా 100 ఎకరాలు ఉన్నది లింగాయపల్లి గ్రామంలో. మొత్తం అక్కడ తిమ్మప్పాసరి తెగిపోయి ఇట్లా వాగులకి వెళ్ళి చిన్నమల్లెడ్డికి వెళ్ళినాయి నీళ్ళు. అన్ని తెగిపోయి కరెంటు పోయినాయి, ఆ బంధాలు తెగిపోయినాయి, బోల్రు మొత్తం డబ్బాలు అన్ని కొట్టుకపోయినాయి. ఏం లేకుండా ఆశ లేకుండా కొట్టుకపోయినాయి. పెట్టి మరి ఎక్కలే లేకుండా అయిపోతున్నాయి సార్. మేము 10 సంవత్సరం ఇదే కష్టం సార్. మేము చేసుడు తప్ప మాకు వచ్చేది ఏం లేదు సార్. రెక్కల కష్టం చేసుడు పెట్టుడు తప్ప మాకు వచ్చేది ఏం లేదు సార్. ఇది ఎన్ని ఎకరాల్లో వేసిండ్రు? అది 2 ఎకరాలు సార్. మాకు ఎక్కువ 2 ఎకరాల పంట సార్. దీని మీద ఆధారపడతారు. ఇదే సార్, మాకు ఏది లేదు. మాకు పిల్లలు లగ్గానికి వచ్చిర్రు, పెట్టుబడి పెట్టి నేను మొత్తం కుంగిపోయినా సార్. ఇది ముఖ్యంగా రైతులు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధను మొత్తంగా వాళ్ళ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళ ముఖాల్లో. మనం చూస్తే కనుక ఒక బాధ కనిపిస్తుంది. మొత్తంగా పంట పొలాలు కూడా ప్రతి ఏటా ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మరొకవైపు ఈసారి సృష్టించిన వరద, వాన ఖచ్చితంగా బీభత్సం సృష్టించింది, విధ్వంసం సృష్టించింది. తమ జీవితాల్లో వెలుగు ఎలా నిండుతుంది అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కూడా వీళ్ళ ముందర ప్రశ్నలే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఆదుకొని కొంత సమాధానంగా నిలవాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం కోరుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కామారెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. భారీ వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కందకుర్తి, హుస్నా, కాజాపూర్, మందర్న గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. స్థానిక తహసీల్దార్ విఠల్ ముంపు గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఆహారంతో పాటు ఇతర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో కుబీర్ మండల కేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విఠలేశ్వర స్వామి ఆలయంలోకి భారీగా వరద చేరింది. మేదరి కాలనీ వాసులు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గం జల దిగ్బంధంలో చిక్కుకుంది. 3 లాడ్జ్లతో పాటు ఒక భవనం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అద్దె భవనంలో 15 కుటుంబాలకు చెందిన దాదాపు 30 మంది చిక్కుకున్నారు. పై అంతస్తులో చిక్కుకున్న కుటుంబాలకు ట్రాక్టర్లు, బోట్లతో ఆహారం అందజేశారు స్థానికులు. బాసర దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైంది. భారీగా వచ్చిన వరద నీరు ఏడుపాయల క్షేత్రాన్ని ముంచెత్తింది. దీంతో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతానికి రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు తప్పిందని ప్రకటించింది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఒకవేళ అల్పపీడనాలు ఏర్పడితే మాత్రం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచికొట్టినా నిర్మల్ జిల్లాలో ఇంకా లోతు వర్షపాతమే ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు భారీ వర్షాలు కురిశాయి. అయితే ఇవాల్టి నుంచి రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న వరకు కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఇవాల్టి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఏదైతే అల్పపీడనం కానీ ద్రోణులు కొనసాగాయో అవి కొంచెం బలహీనపడ్డాయని చెప్పొచ్చు. ఈరోజు కూడా మనకి ఒక ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్ర సరిహద్దుల్లో విదర్భ, మరత్వాడ ఈ రీజియన్లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీ పరిధిలో కూడా మనం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ జిల్లాలకు ఈ యొక్క ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సమృద్ధి అయిన వర్షం అనేది వచ్చిందనే చెప్పొచ్చు. కామారెడ్డిలో అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు అనేవి గత 2 రోజులుగా కూడా నమోదయ్యాయి. నిన్న నమోదైంది, గత 27వ తారీఖున కూడా మనం చూసాము. ఇప్పుడు తెలంగాణలో ఎంత డెఫిసిట్ ఉందా, సర్ప్లస్ ఉందా సార్? జూన్లో 23% డెఫిసిట్ అనేది కొనసాగింది. అలాగే జూలైకి వచ్చేసరికి, జూలై చివరి వరకు వచ్చేసరికి 5% డెఫిసిట్ అనేది మనకి కనిపించింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 13వ తారీఖు నుంచి 18 వరకు కురిసిన వర్షాలకి మనం 7% అధికంలోకి వెళ్ళి, తర్వాత ఈ 2 రోజులు కురిసిన దానికి ఒక విధంగా చూసుకున్నట్లయితే 18% అధికంలో మనం వర్షపాతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పొచ్చు. సెప్టెంబర్లో ఏమైనా మళ్ళీ తిరిగి అల్పపీడనం కానీ ఇవన్నీ ఏమైనా అవకాశం ఉందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ అనగానే మనకి ఈ యొక్క పొడిబారిన వాతావరణం కానీ బ్రేక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో మనకి వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్లో కూడా ఒక విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధిక మొత్తంలో వర్షపాతం వస్తుందనేది సూచించబడడం జరిగింది. సో సెప్టెంబర్లో కూడా సాధారణ స్థాయిలోనే వర్షపాతం అనేది ఉంటుందనేది లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్ అయితే మనకి వచ్చింది. సో సెప్టెంబర్లో కూడా మనకి సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా ఏమన్నా ఇట్లాంటి అల్పపీడనాలు కానీ ద్రోణులు కానీ కొనసాగితే మాత్రం అధిక మొత్తంలో మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
సో చూస్తున్నాం కదా మొత్తంగా ఏదైతే నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్లో ఇవాళ 29వ తేదీ కూడా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాటి నుంచి కొంచెం వాన అనేది తెరిపించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. తర్వాత సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.